ఫిలిప్పీన్స్లో నేపాల్ తరహా నిరసనలు మొదలయ్యాయి. నేపాల్లో ప్రభుత్వ అవినీతిపై వెలువెత్తిన ప్రజాగ్రహం ఇప్పుడు ఫిలిప్పీన్స్ను కూడా తాకింది. ప్రభుత్వ అవినీతి బాగోతాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలు రోడ్డెక్కారు. ఆదివారం దేశ రాజధాని మనీలాలో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. వారిని నియంత్రించడానికి పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించాల్సి వచ్చింది. అయితే వరద నియంత్రణ ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధుల్లో అవినీతి జరిగిందని ఫిలిప్పీన్స్ ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. సుమారుగా 83,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పెద్దలు, అధికారులు, బడా వ్యాపారుల జేబుల్లోకి వెళ్లిందన్న ఆరోపణలు ప్రభుత్వాన్ని ఇప్పుడు కుదిపేస్తూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయడంతో మనీలాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనకారులను అదుపు చేయడం పోలీసులకు ఒక సవాల్గా మారింది. నిరసనలు దేశమంతటా కూడా వ్యాపించకుండా ముఖ్యమైన నగరాల్లో భారీగా భద్రతను కూడా పెంచేశారు. అయితే ఫిలిప్పీన్స్లో నేపాల్ తరహా పరిస్థితులు తలెత్తకుండా రాజకీయ నేతల ఇళ్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్లో ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా యువత ఆందోళనలు చేసిన సరిగ్గా 10 రోజులు గడవక ముందే ఫిలిప్పీన్స్లో ఇదే తరహా ఆందోళనలు చెలరేగడం చర్చనీయాంశంగా మారింది. ఫిలిప్పీన్స్లో అల్లర్ల నేపథ్యంలో అప్రమత్తమై అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఫిలిప్పీన్స్లో ఉంటున్న తమ దేశ పౌరులకు హెచ్చరికలు కూడా జారీ చేశాయి. నిరసన ప్రదేశాలకు దూరంగా ఉండాలని కూడా సూచించాయి. ఏదైనా సమస్య తలెత్తితే ఎంబసీ కార్యాలయాన్ని సంప్రదించాలని కూడా సూచించాయి. సో మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఏ విధమైన ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుందో. గత కొద్ది రోజుల కిందటే నేపాల్లో ఇలాంటి తరహా నిరసనలే వ్యక్తమయ్యాయి. చాలా ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో 10 రోజులు కూడా గడవక ముందే ఫిలిప్పీన్స్ లో నేపాల్ తరహా నిరసనలు అయితే మొదలయ్యాయి. నేపాల్లో ప్రభుత్వ అవినీతిపై వెలువెత్తిన ప్రజాగ్రహం ఇప్పుడు ఫిలిప్పీన్స్ ను కూడా తాకిందని చెప్పొచ్చు. ప్రభుత్వ అవినీతి భాగోతాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలు రోడ్డెక్కుతూ ఉన్నారు. ఆదివారం దేశ రాజధాని మనీలాలో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. వారిని నియంత్రించడానికి పెద్ద ఎత్తున భద్రతా బలగాలను కూడా మోహరించారు అధికారులు. అయినా కూడా వాళ్ళకి సవాల్గానే మారిందని చెప్పొచ్చు. వాళ్ళని అడ్డుకోవడంలో వరద నియంత్రణ ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధుల్లో అవినీతి జరిగిందని ఫిలిప్పీన్స్ ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. సుమారుగా 83,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పెద్దలు, అధికారులు, బడా వ్యాపారుల జేబుల్లోకి వెళ్లిందన్న ఆరోపణలు ఇప్పుడు ప్రభుత్వాన్నైతే కుదిపేస్తున్నాయని చెప్పొచ్చు. యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయడంతో మనీలాలో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి చాలా వరకు ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పొచ్చు ఈ నిరసనలో భాగంగా. కానీ ప్రస్తుతానికైతే ప్రాణ నష్టానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతానికైతే నేపాల్ తరహాలోనే ఇప్పుడు ఫిలిప్పీన్స్లో కూడా అలాంటి నిరసన కొనసాగుతుందని మనకు తెలుస్తూ ఉంది. ఈ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది. అయితే నిరసనకారులను అదుపు చేయడం ఇప్పుడు పోలీసులకు చాలా పెద్ద సవాల్గానే మారిందని చెప్పొచ్చు. నిరసనలు దేశమంతటా కూడా వ్యాపించకుండా ముఖ్యమైన నగరాల్లో భారీగా భద్రతనైతే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఫిలిప్పీన్స్లో నేపాల్ తరహాలో పరిస్థితులు తలెత్తకుండా రాజకీయ నేతల ఇళ్ల దగ్గర ముఖ్యంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్లో ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా యువత ఆందోళన చేసిన సరిగ్గా 10 రోజులు కూడా గడవక ముందే ఫిలిప్పీన్స్లో ఇదే తరహాలో ఆందోళన చెలరేగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫిలిప్పీన్స్లో అల్లర్ల నేపథ్యంలో అప్రమత్తమై అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఫిలిప్పీన్స్లో ఉన్న తమ దేశ పౌరులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. జాగ్రత్తగా ఉండాలని, అక్కడ నిరసన ప్రదేశాలకు దూరంగా ఉండాలని కూడా సూచించాయి. ఏదైనా సమస్య తలెత్తితే, ఏదైనా అక్కడ ఉద్రిక్త వాతావరణంలో గనక చిక్కుకుంటే గనక ఎంబసీ కార్యాలయాలను సంప్రదించాలని కూడా సూచించాయి.